నమస్తే. మావోయిస్టుల ఏరివేతలో తుది అంకం మొదలైంది. చివరి కంచుకోట ఛత్తీస్గఢ్ పై కేంద్రం దృష్టి సారించనుంది. ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్ షా టార్గెట్ 2026ను ప్రకటించగా అందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతకు ఏకంగా 4000 మంది సిఆర్పీఎఫ్ బలగాలను బస్తర్ ప్రాంతంలో మోహరించనున్నట్లు ప్రకటించారు. దీంతో టార్గెట్ 2026 మొదలైనట్టే అని తెలుస్తోంది. అయితే మావోయిస్టుల ఏరివేత గడువులోపు పూర్తవుతుందా? కేంద్ర ప్రభుత్వం ఇందుకు చేపడుతున్న చర్యలేంటి? ఈ ఏరివేత ఆపరేషన్లను ఎలా కొనసాగించనుంది తెలుసుకుందాం. అంతకంటే ముందు భారత్లో యుద్ధాలు ఎలా జరిగాయి, ప్రాచీన యుద్ధం నుంచి ఆధునిక యుద్ధం ఎలా రూపాంతరం చెందింది అనే విషయాల గురించిన సమగ్ర సమాచారాన్ని NH ప్రైమ్ OTTలో మీకు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, www.nhprime.in వెబ్సైట్కు వెళ్లి మా OTTని సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన కంటెంట్ను వీక్షించండి. ఇక స్టోరీలోకి వెళ్తే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నెలలో మావోయిజంపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 17,000 మంది వామపక్ష తీవ్రవాదానికి బలయ్యారని, ఈ నేపథ్యంలోనే నక్సల్స్ అంతానికి బలమైన పకడ్బందీ వ్యూహం అవసరమని చెప్పారు. అమిత్ షా ఈ వ్యాఖ్యలను కేవలం ప్రకటనకు పరిమితం చేయలేదు. ఇందుకు 2026 మార్చిని డెడ్ లైన్ గా ప్రకటించారు. దీనికోసం కేంద్రం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. 2004-14 వ్యవధితో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో నక్సల్స్ సంబంధిత ఘటనల్లో 53% తగ్గుదల నమోదైంది. కానీ దీన్ని పూర్తిగా అంతం చేయాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం కృషి చేస్తుంది. ఏకకాలంలో భద్రతా కార్యకలాపాలు, అభివృద్ధి పనులు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు NIA, ED వంటి కేంద్ర సంస్థలు మావోయిస్టుల నిర్మూలనలో పాల్పంచుకుంటున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మావోయిస్టులను అంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇందులో ముఖ్యంగా అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. దేశంలో మావోయిస్టుల అంతానికి ఇజ్రాయెల్ మిలిటరీ అవలంబించిన విధానాలను భారత్లోనూ అమలు చేశారు. ఇందుకు మావోయిస్టులను ముందుగా ఒక్కో ప్రాంతానికి పరిమితం చేస్తూ వచ్చారు. ముందుగా ఒక ప్రాంతంపై దృష్టి సారించి అక్కడి నుంచి వీరిని కట్టడి చేయడం ద్వారా మావోయిస్టులు తమకు పట్టున్న ప్రాంతాలకు తరలి వెళ్లడం మొదలుపెట్టారు. దీనివల్ల మావోయిస్టులకు తక్కువ పట్టున్న ప్రాంతాలు వీరి చెర నుంచి విముక్తి పొందడం ప్రారంభించాయి. దీనివల్ల గతంలో మావోయిస్టుల పట్టున్న జిల్లాల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గాయి. 2024 నాటికి దేశంలో కేవలం 9 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం ఉందని కేంద్ర హోంశాఖ లెక్కలు చెబుతున్నాయి. అందులో కేవలం 38 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారని వెల్లడించింది. ఛత్తీస్గఢ్ 15 జిల్లాలు, ఒడిషా 7, జార్ఖండ్ 5, మధ్యప్రదేశ్ 3, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళలో 2 జిల్లాలు, ఏపీ, బెంగాల్లో ఒక్కో జిల్లాలకు పరిమితమైనట్లు తెలిపింది. దీనివల్ల మావోల బారిన పడ్డ అనేక గ్రామాలు విముక్తి పొందాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లోనూ అజిత్ దోవల్ తనదైన వ్యూహాలను రచించారు. మావోయిస్టులను ఒక ప్రాంతానికి కట్టడి చేయడం వల్ల వారిపై భద్రతా బలగాలు ఎక్కువగా దృష్టి సారించవచ్చు. మావోలు పరిమితం అయిన ప్రాంతంలో వీరికి అందాల్సిన మందులు, నిత్యావసరాల విషయంలో భద్రతా బలగాలు నిఘా పెట్టాయి. ఇవి ఎక్కడికి చేరుకుంటున్నాయి అన్న విషయంపై బలగాలు దృష్టి సారిస్తూ వచ్చాయి. వీటిని మావోలకు అందకుండా చాలా వరకు కట్టడి చేస్తూ రావడంతో మావోయిస్టులో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు జనజీవన స్రవంతిలో కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు సైతం ఉన్నారు. గత నెల ఆగస్టులో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసుల ఎదుట 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బైరామ్గఢ్, గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన LOS సభ్యుడు, CNM ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. వీరిలో 5 మావోయిస్టులపై 28 లక్షల రివార్డు ఉంది. గంగులూరు, బైరామ్గఢ్ ప్రాంతాల్లో వీరు యాక్టివ్గా ఉండేవారు. సెంబటి మడ్కం, జ్యోతి పునేం అనే 2 మహిళలతో పాటు మహేష్ తేలం ఒక్కొక్కరిపై 8 లక్షల రివార్డు ఉంది. ఇంకా విష్ణు కార్తం అలియాస్ మెను, జయదేవ్ పోడియంలపై 3 లక్షల రివార్డు ఉంది. దోవల్ పకడ్బందీ వ్యూహాలకు ఇలా అగ్రనేతలు సైతం లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరే కాక చాలా మంది లొంగిపోవడం ఇష్టం లేక అడవుల్లోనే ఉండి అనారోగ్యం బారిన పడి మరణించిన వారు కూడా ఉన్నారు. దీనివల్ల మావోల సంఖ్య తగ్గుతూ వచ్చింది. వీటికి తోడు భద్రతా బలగాలు సైతం నక్సలిస్టుల అంతానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అడవుల్లో కూంబింగ్ చేపడుతూ మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నాయి. ఇది సమీప గతంలో మరింత తీవ్రతరమైంది. ఎంతగా అంటే ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలోనే ఛత్తీస్గఢ్లో 80 మంది మావోలు ఎన్కౌంటర్ అయ్యారు. మరో 125 మందిని పోలీసులు అరెస్టు చేయగా మరో 150 మంది లొంగిపోయారు.
కేంద్రం మావోయిస్టుల అంతానికి పలు అంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీంతో ఇప్పటికీ చాలా వరకు వీరి ఉనికి తగ్గిపోతూ వచ్చింది. ఇక మిగిలి ఉన్న చివరి మావోయిస్టులను కూడా అంతం చేసేందుకు కేంద్రం భారీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మావోల ప్రధాన కేంద్రమైన ఛత్తీస్గఢ్లో 4,000 మంది సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. వీరంతా మావోల అంతానికి అడవుల్లో కూంబింగ్ చేపట్టనున్నారు. కేంద్రం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2026 కల్లా మావోయిస్టుల ఉనికి పూర్తిగా అంతమయ్యే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.